ఈరోజు మరి నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు వీడియో రూపంలో తీసుకొచ్చాను. చాలామంది మిత్రులు అంటే నా డౌన్లైన్లో ఉండే మిత్రులే కాకుండా బయట నుంచి కూడా చాలామంది మిత్రులు అన్నా మాకు ఏ రకమైనటువంటి ఆదాయం ఈ మైవి3లో జాయిన్ అయితే వస్తుంది, ఓన్లీ యాడ్స్ చూడడం వల్లనే వస్తుందా లేకపోతే ఇంకేమన్నా ఉందా అని అడగడం జరుగుతుంది. మిత్రులారా, మనకి ఆదాయం అనేది మీ దగ్గర నుంచి అంటే సుమారుగా అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ పర్సన్ అయితే ఉంటారో ఆ పర్సన్ నుంచి 11 లెవెల్స్ వరకు ఈ యొక్క అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. అంటే దగ్గరగా ఉండేటువంటి పర్సన్ అంటే డైరెక్ట్ డౌన్లైనర్ అయితే ఎక్కువ కమిషన్ ఉంటుంది. దూరపు డౌన్లైనర్ అయితే అంటే మన కింద వారి కింద ఎవరైతే ఉంటారో వారికైతే కమిషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మరి మనకి డైలీ యాడ్స్ వ్యాలెట్లో వచ్చే అమౌంటే కాకుండా అదనంగా వచ్చేటువంటి అమౌంట్ అంటే కమిషన్ రూపంలో వచ్చేటువంటి అమౌంట్ ఎన్ని రకాలుగా మనకు వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా మిత్రులారా, నా ఛానల్ని చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, లైక్స్ చేయట్లేదు. నేను ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నాను మిత్రులారా. దయచేసి నా ఛానల్ని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫస్ట్. రెండోది ఏంటంటే నా ఛానల్ని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మిత్రులారా, నేను ఈ కమిషన్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్లను నా మిత్రులు కొందరివి ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. గమనించండి మిత్రులారా. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. ఓకేనా మిత్రులారా, మరి కమిషన్ అనేది మనకి డాష్బోర్డ్లో 14వ కాలంగా ఉంది. ఈ కాలంని మనం క్లిక్ చేసినట్లయితే ఆ కాలంలో సబ్ కాలమ్స్ 4 అనేవి ఉంటాయి. ఈ 4 మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 ఉండటం వల్లనే మనకి ఆదాయం అనేది వస్తుందనే విషయాన్ని మీరు గుర్తెరగండి మిత్రులారా. ఓకేనా. కమిషన్ అనే కాలంను మనం క్లిక్ చేస్తే మనకి 4 సబ్ కాలమ్స్ అనేవి ఓపెన్ అయినాయి. 1 ప్రొడక్ట్ వ్యాలెట్, 2 పిన్ వ్యాలెట్, 3 క్యాష్ వ్యాలెట్, 4 డే వైజ్ ఇన్కమ్. ఈ 4 కాలమ్స్లో ఒక్కొక్క కాలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది మనకు వచ్చింది ప్రొడక్ట్ వ్యాలెట్. ఈ కాలంలో మొట్టమొదటిది ఏంటంటే ప్రొడక్ట్ వ్యాలెట్. ప్రొడక్ట్ వ్యాలెట్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఏంటంటే మనం ఏదన్నా ఒక పిన్ కొన్నామనుకోండి, ఒక బియ్యం పిన్ కానీ లేకపోతే వగేరా ఇంకే బియ్యం పిన్ నుంచి పైన ఏ పిన్ కొన్నా దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ అన్నమాట. ఈ ఇన్కమ్ ఏమవుతుందంటే 11 లెవెల్స్ వరకు పంచబడుతుంది. మనం డైరెక్ట్ అనుకోండి ఎక్కువ కమిషన్ వస్తుంది. దూరంగా అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ రిఫరల్ అనుకోండి కొద్దిగా తక్కువగా అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి అమౌంట్ జోనల్ ఆఫీస్ వారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఆయుర్వేద సిరప్లు ఈ జోనల్ ఆఫీసులోనే ఆ ప్రొడక్ట్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గ సిరప్స్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. మనకి రెండో కాలం వచ్చేటప్పటికి పిన్ వ్యాలెట్. మన డైరెక్ట్ డౌన్ లైన్లోని మిత్రులు కానీ లేదా మన క్రింద డౌన్ లైన్లో మిత్రులు వారి కింద ఉండేటువంటి మిత్రులకు కానీ బియ్యం నుంచి సిఎం పిన్ వరకు వారు ఏదైనా కొనుగోలు చేశారనుకోండి, ఆ పిన్ వారు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మనకి కంపెనీ వారు మనకి కొంత అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా అయితే మనకి ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ అంటే మన డౌన్ లైన్లో ఫస్ట్ రిఫరల్, మన రిఫరల్ కాకుండా మన రిఫరల్కి మళ్ళీ ఇంకో రిఫరల్ ఉన్నారనుకోండి, అప్పుడు తక్కువ అమౌంట్ అనేది జమ అవుతుంది మిత్రులారా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ అమౌంట్ని మనం డైరెక్ట్గా విత్డ్రా చేయలేము. ఎందుకంటే ఇది పిన్ వ్యాలెట్కి సంబంధించిన అమౌంట్ కాబట్టి పిన్నును మాత్రమే కొనుగోలు చేయవలసి ఉంటుంది. మన డౌన్ లైన్లో ఎవరైనా మిత్రుడికి పిన్ అవసరమైందనుకోండి, అంటే ఎస్ఎం పిన్ కానీ జిఎం పిన్ కానీ అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, సిఎం పిన్ కూడా మనం కంపెనీ వారికి చెప్పి జోనల్ ఆఫీస్ వారికి చెప్పి యాక్టివేట్ చేయించవచ్చు. ఓకేనా. ముందు వెళ్ళినటువంటి 2 కాలమ్స్ అంటే ప్రొడక్ట్ వ్యాలెట్ ఒకటి, పిన్ వ్యాలెట్ ఒకటి, ఈ రెండిట్లో అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా కంపెనీ నుంచే పర్చేస్ చేయవలసి ఉంటుంది, పిన్ అయినా ప్రొడక్ట్ అయినా.
కానీ క్యాష్ వ్యాలెట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం క్రింది స్థాయి డౌన్ లైనర్ని మోటివేట్ చేసి బిఎం పిన్ నుంచి సిఎం పిన్ వరకు మనం కొనుగోలు చేయించామనుకోండి, కంపెనీ మనకి ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ అనమాట. దీన్ని మనం వ్యాలెట్లోకి వెళ్ళి రెడీమ్ క్యాష్ వ్యాలెట్ ద్వారా మనం ఈ డబ్బుని డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. దీనివల్ల మనకి 3 బెనిఫిట్స్ అనేవి రావటం జరిగింది. ఇంకొక బెనిఫిట్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తా, ఓకేనా. 4వ కాలం వచ్చేటప్పటికి మరి డే వైజ్ ఇన్కమ్. మనం యాప్లో జాయిన్ అయినప్పుడు మీ అందరికీ తెలుసు ఓఎంగానే జాయిన్ అవుతాం మనం. కానీ జాయిన్ అయ్యి 1 నెల అవ్వచ్చు, లేకపోతే 5 నెలలు అవ్వచ్చు, లేకపోతే 10 నెలలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరం అవ్వచ్చు. ఈ సంవత్సర కాలంలో కానీ లేకపోతే 2 సంవత్సరాల కాలంలో కానీ ఏ రోజు మనం ఎంత ఇన్కమ్ తీసుకున్నాం అనే విషయం ఈ కాలంలో మనం డేటు, ఇయరు, మంత్ మనం ఇచ్చి చూసుకోవచ్చు అనమాట మిత్రులారా. ఓకే, మరి నా ఛానల్ని ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.